अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి। ఈ రోజు అయితే ఇంకా ఇన్ని సామాన్లు పెట్టుకొని దోముతున్నాను నేను। ఇన్ని సామాన్లు మనం ఎత్తి పెట్టినట్టు కాదు, రోజు యూజ్ చేసే సామాన్లు అన్నీ। చాలామంది ఈ మధ్య కాలంలో 2-3 గిన్నెలు దోముకునేకే చాలా కష్టపడుతుంటారు। నా చేతులు వస్తున్నాయి, నా ఏళ్ళు వస్తున్నాయి అంటుంటారు అనమాట। అలాగనేసి శుభ్రంగా తినేసి ఉదయం పూట వాకింగ్కి వెళ్తారు। అంత అవసరం అయితే ఏమీ లేదు। మన ఇంట్లో పని మనం చేసుకున్నాం అనుకోండి, మనకు హెల్తీగా ఉంటాము। పై నుండి వచ్చేసి వాకింగ్ కన్నా ఇది ఇంకా బెటర్। మనం ఇలా కూర్చొని నిలబడి దోముతారు చాలామంది। సింకు దగ్గర నిలబడి దోముతుంటే ఏమైపోతుంది, మన కాళ్ళ మీద మన బాడీ బరువంతా పడి మన కాళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ వరకు పేర్లు వస్తుంటాయి 2-3 గిన్నెలకే। ఇన్ని గిన్నెలు దోమాలంటే ఇంకా మీరు ఆలోచించుకోండి। సింకుల దగ్గర బాగా అలవాటు అయిపోయింది। అప్పుడు పూర్వంలో ఆ సింకులు లేవు, ఇలాగ బయటలో కూర్చొని గిన్నెలు నీట్గా దోముకునేటోళ్ళు। ఇప్పుడు పైన దోమిస్తారు, లోపల అనేటివి వదిలేస్తారు అనమాట। ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు కాలం జనరేషన్ మళ్ళీ అందులోనే వండుకుంటే మళ్ళీ అందులోనే తింటాము। 3 రోజులు బాగుంటే 4వ రోజులు హాస్పిటల్కి వెళ్ళాలి 500 నోటు తీసుకొని, అవునా కాదా? శుభ్రంగా ఉండాలి గిన్నెలు కూడా అంటే ఇంటికి ఇలా మెడల్లా ఇలాగ మెడసాలి తెలుసా। ఇలాగ ప్రతిరోజు ఎవ్రీడే ఇవైతే కనుక నేను వీక్లీలో లక్షవారం శుక్రవారం ఇవన్నీ పెట్టుకొని దోముతాను। కాకపోతే కనుక ఇవన్నీ రోజువారీ ఎన్ని వాడతానో అన్ని దోముకుంటాను। వారంలో ఒకసారి ఇవన్నీ పెట్టుకొని తోమేస్తాను అనమాట। నాకు అది నా హాబీ అది అనమాట। అందుకని మీతో ఒకసారి షేర్ చేసుకుందాం అనేసి చూపిస్తున్నాను। ఇది చాలామందికి యూస్ఫుల్ అవ్వచ్చు, కొంతమందికి మాత్రం అనుకోవచ్చు, సరేనా? అందుకనేసి ఇవన్నీ మనం ముందుగానే తోమగోలు పెట్టుకున్నాం అనమాట। ఇక్కడ నేను సబీనా భీమ తీసుకున్నాను, సబీనా ఇమ్మే తీసుకున్నాను, ఇంకా ఏం తీసుకోలేదు। పూర్వంలో అయితే ఇంకా పొయ్యిలో ఉన్న బూడిద తీసుకునేటోళ్ళు, పొయ్యిలో ఉన్న బూడిద తీసుకొని పొయ్యిలో చిన్న సబ్బు ముక్క ఏమైనా బట్టలు ఉతికినేది సబ్బు ముక్క చిన్నది ఉందనుకోండి, ఆ సబ్బు ముక్క బూడిదలో వేసుకొని తోముకునేటోళ్ళు। అదే కొబ్బరి పీస్ తీసుకొని, కొబ్బరి పీస్ అంటే తెలుసు కదా, కొబ్బరి పీస్ తీసుకొని ఇలాంటి స్టీల్ పీసులు ఉన్నాయా ఏంటి? అప్పుడు లేవు, మళ్ళీ అప్పుడు కర్రలు పొయ్యి, మాకు అది కూడా తెలియదు అంటే చాలామందికి తెలియదండి, కొంతమందికి తెలుసు, ఇందులో చాలామందికి అసలు తెలియదు తెలుసా। కర్రల పొయ్యి మీద వండితే ఇవన్నీ నల్లగా మసి తెలుసా, రుద్దితే ఇంకా చెయ్యి అంతా నల్లగా అయిపోయేది। ఇప్పుడు ఏముంది, స్టవ్ మీద వండుకుంటాము, అసలు నల్లగా అంటే చిన్నది కింద ఏదన్నా అది స్టవ్ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కింద అడుగు నల్లగా, లేదంటే తెల్లగే। ఇప్పుడు ఈ గిన్నెలు కూడా తోముకుంటే ఏమవుతుందంటే పైన అలాగంటారు, అయిపోయింది అలా వాడేస్తారు। అలా చేయకూడదు ఎప్పుడైనా కానీ సరే। అంటే నేను మీకు ఎక్కిరిస్తున్నానని కాదు, నేర్చుకుంటారనేసి। మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే మీ సఫర్ అవుతారు అలాగైతే। నాకు వచ్చింది నష్టమైతే ఏం కాదు, 10 మందికి ఈ మాట చెప్తే జస్ట్ ఇద్దరు నేర్చుకున్నా కానీ సరే వాళ్ళిద్దరు ఫ్యామిలీలు బాగుంటాయి, అందుకనేసి చెప్తున్నాను అంతవరకే। అందరికీ తెలిసి ఉండొచ్చు, కాకపోతే నెగ్లెక్ట్ అనమాట। నెగ్లెక్ట్ చేయకండి, అలాగా నెగ్లెక్ట్ చేస్తే మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది తెలుసా। ఈ గిన్నె దోమేసుకొని తీసుకుపోయి మళ్ళీ కబోర్డుల్లో చెక్క కబోర్డుల్లో అలాగే పాడేయకూడదు ఎప్పుడైనా కానీ సరే। ఇలాగే కొద్దిసేపు వదిలల్లా, అంటే కొద్దిగా మనకు ఎక్కడి నుండి నాకైతే ఇంకా చిన్న చీకటి ఎక్కడ చూసినా కానీ సరే అంత ఎలతలు కూడా నాకు లేదు ఇంటికి, అయినా కానీ సరే కొద్దిసేపు ఇక్కడే వదిలేస్తాను। అంటే డ్రై అవుతుంది, గాలి వచ్చేసి మంచిగా డ్రై అవుతుంది। మంచిగా డ్రై అయినప్పుడు కొద్దిగా కిరణాలు అనేవి మన గిన్నెల మీద పడినప్పుడు కొద్దిగా బ్యాడ్ స్మెల్ అయినా సరే ఏదైనా కానీ సరే పోతుంది అనమాట బయటికి। పోయిన తర్వాత ఫ్రెష్ మనకు స్మెల్ ఉంటుంది అనమాట, అలాగనమాట। నేను మళ్ళీ వంట చేసేటప్పుడు మళ్ళీ గిన్నెలు దోమేనా ఇంత తెల్లగా ఉన్నాయా, మళ్ళీ వంట చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసి వాష్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను వంట తెలుసా। అందుకే మా ఫ్యామిలీలో మొత్తానికి హెల్తీగా ఉంటాం। అప్పుడప్పుడు వస్తాయి అనుకోండి జ్వరాలు, అప్పుడప్పుడు ఏదైనా మేము ఎక్కువ కష్టపడినప్పుడు। మామూలుగా అయితే జబ్బులు రోగాలు మా ఇంట్లో గుమ్మం బయట ఉండాల, గుమ్మం లోపలికి రాలేవు నేను ఉన్నంతసేపు తెలుసా। ఇప్పుడు ఇవన్నీ కడిగేసాను, ఇవన్నీ కడిగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చూపిస్తానే। పని పడితే ఏం కదా, ఇది ఒక్క పని నాకు లేదనుకుంటున్నారా? ఇది ఒక్క పని నాకు ఇప్పుడు 11 అయిపోయింది టైం తెలుసా। నిజం చెప్పాలంటే నా గురించి ఈరోజు అస్సలు ఒంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాలేదని నా బాడీ ప్రాబ్లం లేదు, విశేషం అంటే అడ్వాంటేజ్ ప్రాబ్లాలు ఉంటాయి కదా ఆ టైప్ అనమాట। అయినా సరే ఒంట్లో బాగా లేకపోయినా కానీ సరే మనం పడుకున్నాం అనుకోండి, అలాగే ఇంకా ఎక్కువ అయిపోతుంది। మనం ఇలా పని చేసుకున్నాం అనుకోండి, ఇది యాక్టివ్గా ఉంటాం, చాలా యాక్టివ్ వస్తుంది తెలుసా। నేను ఎంత కష్టపడి పని చేస్తే నేను అంత యాక్టివ్గా ఉంటాను। నాకు పడుకోవడం అంటే నాకు అస్సలు చిరాకు, గొప్ప చిరాకు। నేను పడుకోవడం అన్న ఇష్టం చిరాకే, బయట వాళ్ళు ఎవరైనా పడుకున్నా నాకు చిరాకే। పడుకునేటప్పుడే పడుకోవాల, చిన్న పనులు చేసి అలా పడుకుంటే నాకు గొప్ప చిరాకు। ఇలా చేయబెట్టి బాగా ఒకసారి కొంతమంది సబ్బు పెట్టి రుద్దిన తర్వాత ఇలానేస్తారు కదా, ఇలాగనేసి ఇలా పాడేసినప్పుడు వాటరు
పైన పైన వేసాం కదా, మనం రుద్దింది మాత్రం పోదు. ఫ్రై అయిన తర్వాత చూడండి సబ్బుకి చిన్న చిన్న డాటర్స్, చిన్న చిన్న మరకలు అలా కనిపిస్తాయి అన్నమాట. అవి అసలు కనిపించకూడదు అంటే మనం ఏం చేయాలి, ఒక్కసారి మళ్ళీ ఒట్టి చేయి తీసుకొని, చాలా మందికి నచ్చదు అనుకోండి, చాలా మందికి అంటే ఇంకా నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి నచ్చదు, నాకు వ్యతిరేకం లేని వాళ్ళకి మాత్రం ఇది మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ఎవరైనా కానీ సరే ఇలాంటి పండ్లకు దూరంగా ఉండద్దు. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉందంటే ఇదే, ఇలాంటి పండ్లు చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. తిని పడుకుంటూ ఆరోగ్యంగా ఉంటామే ఏంటి కాదు కదా. ఇలాంటి పనులు చేసుకోండి. తినేసి శుభ్రంగా అలాగా పడుకున్నాం అనుకోండి, మొక్కల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి అలాంటివి వస్తూనే ఉంటాయి. పనులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. పల్లెటూరులో చూడండి ఆడళ్ళు ఉదయం పూట వండుకొని సద్దులు కట్టుకొని తల మీద పెట్టుకొని వెళ్ళిపోతుంటారు పొలాలకు. మనమా ఇంట్లో తినేసి శుభ్రంగా టీవీల ముందు కూర్చుంటాం. అందుకే మన బాడీ ఏముంటుంది ఎంత సేపు, మన బాడీ సేపు అనేది మారిపోతుంది. పల్లెటూరులో ఆడళ్ళు సేపు ఎలా ఉంటుంది తెలుసా, నడుము అయినా కానీ సరే, మనసు అయినా కానీ సరే సూపర్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉండి లేసిపోతారు. కోడి అక్కడ పువ్వు అని పూస్తుందా, ఇక్కడ వెళ్ళి లెగిసిపోతారు. మనం ఏం చేస్తాం, అలారం పెట్టుకుని మళ్ళీ ఆఫ్ చేస్తాం. మన దగ్గర కోళ్ళు లేవు, అలారం పెట్టుకుంటామా, మళ్ళీ అలారం మోగుతుంది. ఏమో పెద్ద బిల్డప్గా లెగిసిపోతాం అన్నట్టుగా అలారం పెట్టుకుంటాం. మరి ఇదేంటి డిస్టర్బ్ అని మళ్ళీ నొక్కుతాం అనమాట. మళ్ళీ పడుకుంటాం. 1 గంట 5 నిమిషాలకి లేస్తాం అనుకుంటాము, గంట అయిపోతుంది అక్కడ, మళ్ళీ పడుకుంటాము. అదే మన ఒళ్ళుకి బద్ధకము, అదే మన ఒళ్ళుకి పాడు చేస్తుంది అనమాట. అంత నిర్లక్ష్యం ఉండకూడదు ఎప్పుడైనా సరే. ఎంత పని చేసుకుంటే అంత యాక్టివ్. ఫుడ్ తక్కువ తినాలా, పని ఎక్కువ చేయాలా, అప్పుడైతేనే యాక్టివ్. మీకు నచ్చినట్టుగా అయితే పర్వాలేదు, మీకు నచ్చలేదు అనుకోండి స్లిప్ చేయండి, పర్వాలేదు. కొంతమందికి నచ్చదు కదా, పనులు చేయకుండా బద్ధకంగా ఉంటారు, అలాగలా నచ్చదు. వాళ్ళు స్లిప్ చేసేసి ఇంకొకటి చేయండి, ఎంజాయ్ చేసేది చూడండి, పర్వాలేదు. సంసారం పద్ధతిగా సంసారం చేసుకునేటప్పుడు చూడండి, పర్వాలేదు. అంటే కొంతమంది చెప్తున్నాను, అందరూ చెప్పలేదు. నేను కొత్తగా పెళ్ళైన పాపం వాళ్ళకి తెలియదు కదా, ఇలాంటి వల్ల మనం నేర్పించుకోవాలా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే తెలియదు, మనం నేర్పించుకోవాలన్నమాట. మన పిల్లలకైనా మనం నేర్పించుకోవాల్సిందే. ఇప్పుడు నేను మా ఇంట్లో ఇలా చేస్తాను కదా, నేను లేనప్పుడైనా కంటే మా ఇల్లు ఇలాగే వెళ్తుంది, నేను లేకపోయినా కానీ సరే. ఎందుకు, మా పిల్లలకు ఆ అలవాటు వచ్చింది. మా పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరూ ఇదే పని చేసుకుంటారు. ఆ సిగ్గుపడ్డము అది ఇది ఏమి ఉండదు. మళ్ళీ ఆడపిల్లలైతే కాదు, మగ పిల్లలే. ఇక్కడ మొత్తానికి గిన్నెలు దోమిన తర్వాత జస్ట్ మొత్తం పడిపోతుంది కదా, మొత్తం చెత్త చెదారము వెంటనే శుభ్రం. గిన్నెలు అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చేటోళ్ళకి అంటే చూసేటోళ్ళకి నీటిగా ఉండాల. ఇది వెంటనే శుభ్రం చేసుకోవాలా. అది చేసిన 1 గంట 2 గంటలకు అలా వదిలేయకూడదు. నీటిగా ఉండాలంటే ఇలా చేసేయాలి, దోమలు ఈగలు రావు. ఇప్పుడు ఇవన్నీ తోమేసాను, ఇవన్నీ క్లీన్ అయిపోయినాయి నాకు. మళ్ళీ నేను ఏవి వండుకుంటానో అవి తోముతాను. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ అన్నీ పెట్టుకుంటాను. అంటే డస్ట్ పడుతుంది కదా, అందుకనేసి వాడకపోయినా వీక్లీలో ఒకసారి మొత్తానికి శుభ్రం చేసుకుంటాను. ఇందులో వాడుతుంటాను కదా కొన్ని గిన్నెలు, అవి మాత్రం దోముకుంటుంటాను అస్తమానము. మళ్ళీ వీక్లీలో ఒకసారి కంపల్సరీ వండినా వండకపోయినా అన్ని పెట్టుకొని దోమేసుకుంటాను అనమాట. ఈ గిన్నెలు మాత్రం రోజు డైలీ యూస్వే నాకైతే, ఎందుకంటే మా ఫ్యామిలీ కొంచెం పెద్దది, డైలీ యూస్వే ఇవన్నీ. ఎత్తిపెట్టే సామాన్లు చూపిస్తే మీరు ఇంకా చూడలేరు అనమాట. ఇంకా డబల్ ఉన్నాయి, డబల్. కాకపోతే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మనం ఓడుకునే గిన్నెలు ప్రస్తుతానికి చూపిస్తున్నాను అనమాట నేను మీకు, ఈ గిన్నెలు. సరేనా, ఇప్పుడు నేను ఇవన్నీ తోమాను కదా, మరి ఇవి ఇలా తీసుకుపోయి ఇలా పెట్టకూడదు. మనం ఇలా తీసుకుపోయి ఇలాగే పెట్టకూడదు. ఇవన్నీ మళ్ళీ బోర్లో వేసేస్తే ఇప్పుడు ఇలా పెట్టేసి ఇందులో ఉన్న వాటర్లో డ్రై అయిపోతాయి కదా, డ్రై అయిపోతే అప్పుడు బాగుంటాయి గిన్నెలు అనమాట. లేదంటే కొంతమంది ఇల్లులో చూడండి గిన్నెలకు అక్కడక్కడ కన్నాలు పడిపోయి, ఎందుకంటే ఉప్పు కారం తగిలి మనం గిన్నెలు మూసిపెట్టి కన్నాలు పడిపోతాయి అనమాట. లేదంటే వాటర్ స్టాక్ వేసి పెట్టినా కానీ సరే గిన్నెలకి కన్నాలు పడిపోతాయి. సరేనా, ఇప్పుడు నేను ఎలా పెట్టుకుంటున్నానో పెట్టిన తర్వాత మీకు చూపిస్తానే, మళ్ళీ లాంగ్ లెంత్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తానికి నాకు ఎక్కడ పెట్టుకునే ప్లేస్ లేదు. ఎక్కితే డాబా ఎక్కాల్సిందే. డాబా అంత అవసరం నాకు లేదు. డాబా అంటే 3 ఫ్లోర్లు ఎక్కాల నేను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంట్లో పని అయిపోతుంది నాకు. అది కాక ఇక్కడ ఆరబెట్టుకున్న చాలు, 1 గంట వరకు ఇలా వదిలేస్తానంటే మిగతా పని చేసుకునే లోపు ఇవన్నీ డ్రై అయిపోతాయి నాకు గిన్నెలు.
ఇవన్నీ డ్రై అయిపోతాయి. చూడండి ఎంత తెల్లగా మిలమిల లాడిపోతున్నాయో గిన్నెలు. ఇన్ని గిన్నెలు ఇలా దోముకుంటే అప్పుడప్పుడు నాకు నీట్గా, అంటే నాకు నీట్నెస్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదు, ఒక్క పూట నాకు తిండి లేకపోయినా పర్వాలేదు, మీరు నమ్మండి నమ్మకండి నాకు అనవసరం, కానీ ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదు, ఇది నిజం రా. అయితే ఇంకా మా అబ్బాయిని స్మైల్ ఇస్తున్నాడు, వాళ్ళకి తెలుసు, కాకపోతే స్మైల్ ఇస్తున్నాడు పక్కన నుండి. అంటే కొంతమంది ఏమనుకుంటారు అన్నట్టుగా వాడు మైండ్లో వస్తుంది. కాకపోతే కనుక నేను అంటున్నాను, వాళ్ళకి నచ్చకపోతే పర్వాలేదు, కొంతమందికి సేవ్ అవుతుంది ఇలాంటివి తెలుసా. కొంతమంది కొత్తగా పెళ్ళి అయినా సరే, కొంతమంది చేసుకుందాంలే తర్వాత, అంటే వాళ్ళ ఒళ్ళు సహకరించక అలాగనుకుంటారు కదా. మనం లెగిసి చేసుకుంటే ఏ పనైనా అవుతుంది. సహకరించడం అంటే మన మనసు సహకరించాలా, ఫస్ట్ మనం లేదల్లా మనం చెయ్యాలా అనేది, సరేనా. అంటే మనం ఎంత పని చేసుకుంటే అంత యాక్టివ్గా ఉంటాము, మనం బాడీ కూడా బాగుంటుంది, అంటే స్టమక్ బాగా ఉంటుంది. మనము నిలబడి తోమకుండా అవసరం లేదు, కూర్చొని నెమ్మది చేసుకోవచ్చు పని తర్వాత పని. అంటే మీకు కాలు నొప్పులు నడుము నొప్పి ఏదైనా ఉన్నా కానీ సరే కూర్చొని అయినా సరే చేసుకోవచ్చు ఇలాంటి పనులు. మనకు బాగాలేదని మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే కనుక ఎక్కడ బాడీ అక్కడ పేరిపోతుంది, తల కొవ్వు పేరిపోతుంది మన బాడీలో తెలుసా. మనం తినేది ఎలాంటి ఫుడ్ తింటున్నాం, అవునా. అందుకనేసి మనం ఇలాంటి పనులలో మన చేతిలో ఉంది, మన ఇల్లు మన శుభ్రం మన చేతిలో ఉంది కదా. మనం పెట్టుకున్నాం అనుకోండి ఇలాగా మనం హెల్తీగా ఉంటాం, వచ్చేటోళ్ళకి నీట్నెస్ ఎంత చెప్పక్కర్లేదు, సరేనా. చూస్తున్నారు కదా మిలమిల ఎలా మెరుస్తున్నాయో. ఇదిగోండి కొన్ని గిన్నెలు మాత్రం కిటికీలో, అంటే మనకి ఎక్కడ సదుపాయం ఉంటుందో నేను అక్కడ అరేంజ్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈ ఫ్లోర్ అయితే నేను ఇప్పుడు మీకు తుడిచేది అయితే నేనేం చూపించలేను, ఎందుకంటే మామూలు చూపించరా. ఫ్లోర్ అయితే ఇంకా చూపించాను, ఎందుకంటే నిన్న మనం అదే పెట్టాను నేను. మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కదా, కొంతమంది బోర్ కొడుతుంది, పెట్టింది పెడితే ఇంకా వాళ్ళకి చిరాకు అనమాట. అందుకనేసి ఈరోజు ఇది పెట్టడం లేదనమాట. ఈరోజు నేను నా మటుకు నేను చేసుకొని వెళ్ళిపోతాను పని. ఇది జస్ట్ ఇది చూపిస్తున్నాను అనమాట. ఇన్ని గున్నెలు దోవినా కానీ సరే నేను హ్యాపీగా ఉన్నాను, నా చేతులు ఏం లాగడం లేదు, పీకడం లేదు, చేయడం లేదు, బాగున్నాను, సూపర్ హెల్తీగా ఉన్నాను తెలుసా. నాకు అప్పుడప్పుడు ఒంట్లో బాగలేకపోయినా కానీ సరే నేను తీసి పాడేస్తాను, నేను హెల్తీగానే ఉన్నాను అన్నట్టుగా వచ్చేస్తాను తెలుసా. నిజం చెప్పాలంటే మార్నింగ్ సైడ్కి లేచినప్పుడు నాకు అసలు ఒంట్లో బాగాలేదు, అంటే ఇలా నిలబడదాం అన్నా కానీ సరే, అంటే లేడీస్ ప్రాబ్లం గురించి అయితే నిలబడదాం అన్నా కానీ సరే నేను నిలవలేకపోతున్నాను అనమాట. కాలు కొద్దిగా పీకడం, కొద్దిగా వామిటింగ్స్ వచ్చినట్టుగా మూవ్ అవడం అలాగవుతుంది. ఒక అరగంట అలా పడుకున్నాను, కొద్ది గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని తాగాను, ఇంకా స్టడీ అయిపోయాను అంతే. ఇంకా చేసుకోవాలా, మరి ఎవరు ఉన్నారు మనకు, ఎవరు లేరు కదా. మనం అలా పడుకుంటే ఇవన్నీ ఇలాగే ఉండిపోతాయి. మనం లేసామనుకోండి 4 గిన్నెలు తోమినట్టు యాక్టివ్ అయిపోయాను అంతే. మన చేతిలోనే ఉంది, మనం బాగలేమని పడుకుంటే పడుకుంటాము, మనం బాగున్నాము అనేసి వీళ్ళు వచ్చి చేసుకున్నాం అనుకోండి చిట్కలు అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దండి, లైక్ మాత్రం కొట్టండి. మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. బాయ్ బాయ్.